రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థించే ముందు మరి ఒక్క నిమిషం, నేను ఎన్నో క్రిస్మస్లు ఆచరించినాను. అయితే 79 ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12-12:30 గంటల సమయంలో ప్రభుని గూర్చి విన్నాను. పాపములు ఒప్పుకున్నాను. ప్రభు క్షమించినాడు. తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి భయంకరమైన పాప జీవితం నుంచి విడిపించినాడు. ఈ దినాన ప్రభు యొక్క సన్నిధిలో ఈ రక్షణ కలిగి నా అనుదిన జీవితంలో ఈ రక్షణ ఆనందాన్ని నేను అనుభవించగలుగుతూ ఉంటున్నాను. ఈ క్రిస్మస్ రోజు మీ అందరికీ దీనత్వంతో నేను మనవి చేసేది ఏమిటంటే, ప్రభును ఇంతకుముందు ప్రార్థించినట్లు చెప్పించినట్లు మన హృదయాలు తెరవబడి ప్రభువును మన హృదయంలో చేర్చుకొని ప్రభు రక్తంలో కడగబడి దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవునిలో ఆనందిస్తూ మొదటి రాకడలో ప్రభు రక్షకుడికి దీనుడిగా వచ్చినాడు. మరలా మహిమతో రానయింటుండగా ఆ దినం కొరకు ఆ మహిమను పొందేదానికి మనం అందరం కూడా ఈ భూమి మీద మనలను సిద్ధపరచుకోవలసిన వారంగా ఉంటున్నాను. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అది జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు మన నీతి క్రియలను బట్టి కాకుండా పాప శరీర ఆకారంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకానికి పంపించినాడు. ఆయన శరీరంలో మన పాపమునకు శిక్ష విధించినాడు. ఆయన మరణం ఎంతగా సంతోషిస్తున్నామో ఆయన యొక్క పుట్టుకలో అయితే ఆయన మరణము దుఃఖకరమైంది, బాధకరమైంది, అవమానకరమైంది, తృణీకారము, హింసించబడి బాధించబడి మన దోష శిక్ష అంతా అనుభవించి మరణించి తిరిగి లేపబడినటువంటి ప్రభు నీ హృదయాన్ని తట్టుతున్నప్పుడు నువ్వు కూడా దీనుడు హృదయం ధరిస్తే ఈ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సెలబ్రేషన్స్లో నువ్వు కూడా ఈ గొప్ప రక్షణను కలిగి రక్షణ ఆనందంతో దేవుని సన్నిధిలో నుంచి తిరిగి వెళ్ళగలుగుతామని ప్రభునామమున తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, సర్వ సృష్టికర్తమైనటువంటి దేవుడవుగా సమస్తమును మీ మహత్తు కలిగిన మాటల చేత నిర్వహించుచున్న వాడవుగా ఉన్నందులకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, నీ చేతి పని అయినటువంటి మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మీకు విరోధంగా మేము పాపములో జీవిస్తున్నప్పటికీ మా ప్రభు మమ్మలను శిక్షించక, మాకు ప్రతిఫలం ఇయ్యక, మాకు ప్రతీకారం చేయక, మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ రొమ్మున ఉన్నవాణిని మీ నుండి వేరుపరిచి మా రక్షణ కొరకై శిలువ మరణానికి అప్పగించేదాని కొరకు ఈ లోకానికి శరీరధారిగా పంపించినందులకై మీకెంతో వందనములు చెల్లిస్తున్నాం. మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు మా కొరకు దీనుడిగా, దరిద్రుడిగా, బలహీనుడిగా ఈ లోకమునికి వచ్చినందులకై మీ స్తోత్రములు. దైవోగ్రత నుంచి తప్పించి నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు మా పాపముల కొరకు శిలువ మరణమును పొంది చిందించిన రక్తం ద్వారా ప్రాయశ్చిత్తమును కలుగజేసినందులకై స్తోత్రాలు. మృతుల నుండి సజీవుడిగా తిరిగి లేపబడినందుకు స్తోత్రములు. మేందు విశ్వసించి రక్షణ పొందే భాగ్యం ఇచ్చినారు. కేవలం మీ ఉచితమైనటువంటి కృప, మా భక్తి కాదు, మా నీతి కాదు. మా ప్రియమైనటువంటి తండ్రి, ఏర్పాటు చేయబడిన యొక్క క్రిస్మస్ సందర్భంగా ఉన్న ఈ సెలబ్రేషన్స్లో మా ప్రభాని మేము ప్రార్థన చేస్తుంటున్నాము. అందరి హృదయాలను దర్శించం. ప్రత్యేకంగా ఇక్కడ తెలంగాణలో మా ప్రభా గౌరవనీయులైన సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని బట్టి మీ స్తోత్రాలు. ఎంతోమంది ప్రార్థించినారు. ప్రార్థనలకు జవాబుగా మీరు చేసిన మీ గొప్ప కార్యం బట్టి స్తోత్రాలు. వారితో ఉన్నటువంటి మంత్రివర్యులు, మిగిలినటువంటి వారు, ప్రభుత్వ అధికారులు అందరినీ దృష్టించి ఎన్నో పరిస్థితులు గుండా రాష్ట్రం వెళుతుంటుండగా వారికి కావలసిన మంచి జ్ఞాన వివేచనను అనుగ్రహించి పరిపాలించుటకు సామర్థ్యం అనుగ్రహించి ఆయా రకమైన పరిస్థితుల్లో తోడు వచ్చిన మీ దాసులు, నీ ప్రజలు, సేవించేవారు అందరిని బట్టి స్తోత్రాలు. క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా గొప్ప రక్షణ పొందినట్లుగా చేయము. మీ ప్రేమ కలిగిన హస్తాలకు నన్ను మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ మహా సంతోషకరమైన ఈ సువర్తమానమును దేవదూతలు మా ఎద్దుకు తీసుకుని వచ్చినందులకై మీ స్తోత్రాలు. మీ వైపు తిరుగుడు ద్వారా మీరు మా వైపు తిరిగి మా ప్రభా మీ కొరకై
సిద్ధపడుటకు సహాయం చేయండి. ఏర్పాట్లన్నింటిలో తోడుగా ఉండమని మీ ప్రేమ కలిగిన హస్తాలకు మమ్మల్ని అర్పించుకుంటూ త్వరలో రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిరీక్షణతో కూడిన నామమున హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.